అందరికీ నమస్కారం. ఈరోజు 18th జనవరి అంటే ఎన్టీ రామారావు గారు చనిపోయిన రోజు. ఈరోజు ఎన్టీ రామారావు గారు చనిపోయి ఈ రోజుకి 30 years అయిపోతుంది. మహానుభావుడు, ఇండస్ట్రీలో ఒక నెంబర్ 1 స్థానంలో ఉన్న ఒక గొప్ప మహానటులు. అలాగే రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీని పెట్టి ఎంతోమందిని ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను, జడ్పీ చైర్మన్లను, డిసిసిబి చైర్మన్లను, ఎంతోమందిని రాజకీయాల్లోకి తెచ్చిన ఒక మహా గొప్ప వ్యక్తి చనిపోయిన రోజు ఈరోజు. వారు సినిమాలో ఆయన చేయని క్యారెక్టర్ లేదు. కృష్ణుడుగా చేసిన కృష్ణుడిలా ఉంటాడు, రాముడిలాగా చేస్తే రాముడిలా ఉంటాడు, ఒక కర్ణుడిలాగా చేస్తే కర్ణుడిలా ఉంటాడు, దుర్యోధనుడిలాగా చేస్తే దుర్యోధనులా ఉంటాడు. అలాగే ఏ క్యారెక్టర్లో చేసినా ఒదిగిపోయే ఎన్టీ రామారావు. శివుడు క్యారెక్టర్ ఇస్తే శివుడిలాగా ఉంటాడు. అలాంటి గొప్ప వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండడమే చాలా గొప్ప విషయం. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఏపీలో కలకలలాడుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు లేనప్పుడు మనల్ని మద్రాసీలు అనేవారు. ప్రపంచమంతా తెలుగు అనే ఒక భాష ఉంది, తెలుగు అనేది ఒక అక్షరం ఉంటుంది అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చాలా గ్రేట్గా ఏంటంటే ప్రజల వద్దకే పాలనను పంపించాలని మండల వ్యవస్థని తెచ్చిన మహా వ్యక్తి. బీసీలలో ఎంతోమంది బీసీ నాయకులను, చాలామంది లీడర్లను, నాయకులను చేసిన గొప్ప వ్యక్తి. అలాగే నేను 1987లో మెదక్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్గా ఆయన అడుగుజాడల్లో ఆయన పెట్టిన పార్టీలో ఉండి నేను పదవి చేయడం జరిగింది. నేను ఆ రోజే అప్పుడు రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉండినాయి. ఆ రోజుల్లోనే నేను ఉత్తమ చైర్మన్ అవార్డు తీసుకోవడం జరిగింది ఎన్టీ రామారావు ద్వారా. నా మీద భుజం పైన చేసి దిగిన ఫోటో కూడా ఉంది ఇక్కడ. అలాంటి గొప్ప వ్యక్తిని నేను నా జన్మాంతరం మర్చిపోను. నాకు జడ్పీ చైర్మన్ కూడా టికెట్ ఇచ్చి ఉన్నారు ఆయన, కానీ నేను మా బావ శ్రీనివాస్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే నాకు టిక్ పెట్టిన తర్వాత బీసీలకే ఇవ్వాలి జడ్పీ చైర్మన్ మెదక్ అని ఇచ్చిన తర్వాత శ్రీనివాసరావు గౌడ్ గారు మా బావ అవుతాడు, మెదక్ జడ్పీ చైర్మన్ ఉండే ఆయన ఎన్టీఆర్ దగ్గర వెళ్ళి అడిగితే లేదు నేను ఆర్కే రామకృష్ణ గౌడ్ గారికి నేను పెట్టాను, ఆయనకి ఇస్తా అనుకున్నాను, మీరు ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడుకోండి అని చెప్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చి బావ నాకు బావ అవుతారు ఆయన అంటే మా బావ శంకర్ గౌడ్ బావ ఇట్లా వచ్చి అడిగితే ఓకే బావ గారికి నేను, కానీ మా శ్రీనివాస్ గౌడ్ బావ గారు బాగా జడిపి మెదక్ సంగారెడ్డిలో మంచి పాలన జరిపినారు. ఈరోజు కూడా మనం ఇప్పుడు కూడా అలాగే ఉంటాం. ప్రభు గౌడ్ అని మా బావ గారు, ఆయన ఎన్టీ రామారావు గారికి బాడీ గార్డుగా ఉండేది. ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మంచి వ్యక్తిని ఈ రాష్ట్రం కోల్పోయింది. ఒకటి అంటే మనకు చెప్తారన్నట్టు ఆయన ఒక భగవత్ స్వరూపి అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక ఎన్టీ రామారావుగా వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి అంతరించి, కానీ అతను ఇప్పుడు చనిపోరు. ఇక్కడ నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకేదో మంచి పని చేయడం కోసమే వెళ్ళుంటారని నేను అనుకుంటాను. కాబట్టి అలాంటి వ్యక్తులు పుడుతుంటారు, చనిపోతుంటారు, కానీ వారి పేరు శాశ్వతం, వాళ్ళు చేసిన పనులు శాశ్వతం.
అలాంటి ఒక మంచి వ్యక్తి దగ్గర, ఒక దైవ స్వరూపులైనటువంటి వ్యక్తి దగ్గర నేను ఒక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేసి నేను ఉత్తమ చైర్మన్ అవార్డు తీసుకోవడం అనేది నా అదృష్టం. అసలు నేను ఎప్పుడు కూడా ఆయన గుర్తుకొస్తేనే అదొక నాకు ఒక జలకులాగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు. కాబట్టి అంత మంచి వ్యక్తి ఈరోజు జనవరి 18th అంటేనే ఒకసారి నాకు ఒక జలకులాగా అయిపోతుంది. ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఈరోజు వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని, భగవంతుడి దగ్గర ఎప్పుడు అలాగే వాళ్ళు ఉండాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, బాగా ఉండాలని, జరగాలని ఆయనకు ఎప్పుడు నివాళులు అర్పిస్తూ, అంటే ప్రతి 18th జనవరి అనగానే ఆయన పుట్టినరోజైనా చనిపోయిన రోజైనా నాకు ఒక జ్ఞాపకంగా ఉంటుంది. కాబట్టి వారిని స్మరిస్తూ నేను ఎప్పుడు వారి చేసిన నాకు సపోర్ట్ చేసిన దాన్ని ఎప్పుడు నేను మర్చిపోలేను నా జీవితంలో. కాబట్టి మరొక్కసారి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పిస్తూ ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. ఈ దేశం ప్రపంచం ఉన్నన్ని రోజులు ఆయన పేరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. నేను మీ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే వైస్ ప్రెసిడెంట్ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టర్. నమస్తే, థ్యాంక్ యూ.